We are honored to have with us our chief guest, Sri P. Anand Kumar Iyer. To you to make GST more simpler and easier. I request K. Guru Brahma Garu to speak a few words. Sir, Chamber of Commerce and Industries Federation. Commissioner, and we all welcome you, sir, with a very, it was rice which was being exported, and there are so many. పాలసీలు కానీ మాకు తెలియపరచాలి సార్. అట్లాగే I just want to give at least a small brief about our chief guest, P. Anand Kumar Garu, IRS. He's from 1997 batch, IRS officer, Indian Revenue Service. Sir has done his masters in social work with industrial relations, personal management, labor welfare, labor legislation as specialization in his studies. So that itself gives him a lot of exposure to the industry. Sir has put total 32 years of service as total service, but in that sir has worked for 6 years and 3 months with a public sector, that is Rashtriya Ispat Nigam Limited, where sir was working as a personal manager and handling 17,000 workforce. Telangana also and Maharashtra also, Chhattisgarh also. ఈ సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కమిషనరేట్స్లో వాళ్ళ ఆడిట్ చేయడం మా బాధ్యత. ఈ ఆడిట్ అనేది 3 రకాలుగా విభజించాము. మేజర్ యూనిట్స్ అంటే లార్జ్ యూనిట్స్, మీడియం యూనిట్స్, స్మాల్ యూనిట్స్. ఈ సంవత్సరం మేము 902 యూనిట్స్ ఆడిట్ చేయాలి. ఇప్పుడు మేము ఇంకా 532 యూనిట్స్ ఆడిట్ చేయాల్సి ఉంది ఈ 4 నెలల్లో. సో ఎలా దీన్ని ముందుకు తీసుకుపోవాలా, టార్గెట్ని మేము ఫుల్ఫిల్ చేయాలా, దీని మీద మా అధికారులతో చర్చించడానికి నేను విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళి, రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరు నుంచి మళ్ళీ నేను తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. మా ఆఫీసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు మేము ఇన్ఫ్యాక్ట్ 1000 crores డిటెక్షన్ చేయడం జరిగింది. 1000+ crores రికవరీ కూడా ఇంచుమించు 120 crores చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఈ పీరియడ్లో మేము చేసిన రికవరీ 20 crores 30 crores చేయడం జరిగింది. సో రికవరీ పెరుగుతుంది రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ అందరూ తెలుసును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మరి ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విషయమే 65,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమరావతి పట్టణానికి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. పోలవరం ప్రాజెక్ట్ కోసం 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ టైంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే నడుస్తుందో, మరి దానికి సంబంధించిన సర్వీస్ సెక్టర్ ఏదైతే రిలేటెడ్ సెక్టర్స్ ఉన్నాయో, మరి రిలేటెడ్గా సిమెంట్ ప్రొడక్షన్ కానీ, స్టీల్ ప్రొడక్షన్ కానీ, ఫ్యూయల్ కానీ, వీటన్నిటి మీద కూడా పన్ను ఉంది. కాబట్టి ఆ పన్నుని మరి ప్రాపర్గా కలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది మేము కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. అది మా బాధ్యత కూడా. అది మరి ఆడిట్ గురించి. ఆ తర్వాత జిఎస్టీ 7 years జర్నీ ఆఫ్ జిఎస్టీ, ఇందులో సాధక బాధకాలు, మరి మనందరికీ దీనివల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుంది, దీని గురించి నేను 4 ముక్కలు మరి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు, మరి అలానే ICAI వీళ్ళు ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. కానీ నేనే ఎక్కువ మోనోలాగ్గా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళంతా చాలా ప్రశాంతంగా విని, మరి మీరు కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి మరి ఈ సమయం మాకు కేటాయించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. Automobile Association. Nellore District Gold and Diamonds Association. I would like to thank all associations
ఈ విధానం మీరు పట్టు వందని విక్రమార్కుడు చెట్టు వందకి వెళ్ళాలి. మిమ్మల్ని చూసా సార్ ఎనర్జీ, మీ ఎనర్జీ పాస్ అయ్యింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.